విశాఖ జిల్లా అరకు ఆర్టీసీకి మహర్దశ పట్టనుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆధునికీకరణకు అడుగులు పడ్డాయి. 50 లక్షల ఆర్టీసీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా 2 కొత్త ప్లాట్ఫారాలు, సీసీ రోడ్డు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. భవిష్యత్తులో మరో ₹1 కోటి కాంప్లెక్స్ను మరింత అభివృద్ధి చేస్తామని చైర్మన్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్తో పాటు అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బస్సు సౌకర్యం లేని 14 గ్రామాలకు కొత్తగా బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం సుమారు 50 లక్షల నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 50 లక్షల నిధులతో 2 అదనంగా బస్ ప్లాట్ఫారాలు, 2 ప్లాట్ఫారాలు, అలాగే వసతికి సంబంధించినటువంటి కొన్ని రూమ్స్, సీసీ రోడ్లు, తర్వాత పాడైపోయినటువంటి డ్రైనేజీలు మరమ్మతులు చేయడం జరుగుతుంది. ఏదేమైనా అరకు ఈ బస్ స్టాండ్ని సుందరీకరణ చేయడం, ఆధునీకరణగా చేయడంలో భాగంగానే ఈ నిధులు వెచ్చించడం జరిగింది. వాస్తవంగా దీన్ని ₹1,50,00,000కి మంజూరు చేయడం జరిగింది. దశల వారీగా ఈ కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది.